హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో నిన్న యాక్చువల్లీ వీడియో చేయలేదు, బట్ నేను ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చాను. సో ఒకసారి మన టెలిగ్రామ్ గ్రూప్లో నిన్న ఇచ్చిన కీ లెవెల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మనం 47,638 అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ 4 లెవెల్స్ అనేవి నేను పోస్ట్ చేశాను. సో ఇక్కడ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాక నేను ఒక పోస్ట్ అనేది చేశాను. 47747 లెవెల్ టచ్ అయ్యాక ఈ లెవెల్ ఏదైతే ఉందో అది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మనకు మంచి ఫాల్ అనేది ఉంటుందని నేను ఒక పోస్ట్ అయితే పెట్టాను. సో ఇక్కడ చూసుకుంటే నియర్లీ నేను పోస్ట్ పెట్టాక ఎగ్జాక్ట్ లెవెల్ నుండి 200 పాయింట్స్ వరకు ఫాల్ అయింది. రీటెస్ట్ కోసం వెయిట్ చేసి అది ఇంకొక లెవెల్ రీటెస్ట్ అయ్యాక మళ్ళీ ఎంట్రీ అనేది తీసుకున్నాను. మళ్ళీ అగైన్ 100+ పాయింట్స్ వరకు ఫాల్ అవడం జరిగింది. సో ఇక్కడ పోస్ట్ కూడా చూడవచ్చు. 48,000 పుట్ పెట్టాను. మ్యాక్స్ టార్గెట్ 680, టోటల్ అన్ని టార్గెట్స్ హిట్ అవ్వడం కూడా జరిగింది. అండ్ అదే మూమెంట్ చూసుకొని మళ్ళీ మార్కెట్ కొంచెం ర్యాలీ అయ్యాక ఎగ్జాక్ట్ మళ్ళీ మార్నింగ్ ఏ లెవెల్ అయితే హిట్ అయిందో ఆ లెవెల్ నుండి మార్కెట్ రివర్సల్ అవ్వడం జరిగింది. సో ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర మళ్ళీ ఇంకొక ట్రేడ్ అనేది అటాచ్ చేసామన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు 48,000 పుట్ అగైన్ నియర్లీ 410 దగ్గర టార్గెట్ వచ్చేసి మనకు 610. ఇది కూడా అన్ని టార్గెట్స్ హిట్ అవ్వడం జరిగింది అనమాట. సో మార్నింగ్ ఒక 200 పాయింట్స్, సెకండ్ ఒక 200 పాయింట్స్ క్యాప్చర్ చేయడం జరిగింది. అలాగే BTSTలో కూడా 200 పాయింట్స్ వరకు క్యాప్చర్ చేయడం జరిగింది. అలాగే నిఫ్టీలో కూడా మంచి మూమెంటం వచ్చింది ఈరోజు పుట్ సైడ్. ఎందుకంటే మార్కెట్ మొత్తం బేరిష్ ట్రెండ్లో ఉంది కాబట్టి ట్రేడ్స్ అన్నీ పుట్ సైడ్ అటెంప్ట్ చేసామన్నమాట. 22,250 పుట్ అనేది నియర్ 30లో బై చేసి మనం మ్యాక్స్ టార్గెట్ 170 అనుకున్నాం. అది 300 అబోవ్ వరకు కూడా వెళ్ళడం జరిగింది అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. రేపటి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్. ఒక్కసారి 1 డే టైం ఫ్రేమ్లో చూసుకుందాం. సో ఇక్కడ 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే మనకు ఒక ప్యాటర్న్ అనేది ఏర్పడింది. సో ఈ ప్యాటర్న్ వైజ్గా మనము ట్రేడ్ అనేది అటెంప్ట్ చేస్తున్నాము. బయట క్లోజ్ అయింది మార్కెట్ అనేది, ఈ ప్యాటర్న్ బయట క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఈ బయట క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ నెక్స్ట్ మళ్ళీ ఫాల్ అవుతుందా అంటే అలా కాదు. ఒకసారి మళ్ళీ ఈ లెవెల్ని రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్కి వస్తేనే ట్రెండ్ చేంజ్ అయిందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ 5 మినిట్స్లోకి వెళ్ళి చూద్దాం. సో ఫ్రెండ్స్, 1 డే క్యాండిల్ మనం ఇంపార్టెంట్ లెవెల్ కింద క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ నుండి ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. యాజ్ ఆఫ్ నౌ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మనకు రేపు కొంచెం బుల్లిష్నెస్ కనబడుతుంది. సో ఇది మనం 1 డే టైం ఫ్రేమ్లో మనం పెట్టుకున్న ఇంపార్టెంట్ లెవెల్ బ్లూ కలర్లో ఉంది. బట్ రేపు ఇఫ్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 46,910 నియర్లీ ఓపెన్ అయితే మనకు ఈజీగా 47,083 వరకు మూమెంటం ఉండే ఛాన్స్ ఉంది. ఈ మధ్యలో మనకు 200 పాయింట్స్ వరకు క్యాప్చర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకా పైకి అంటే మనకు 47,175 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుండి మనకి ఈ జోన్ ఏదైతే ఉందో ఇది మనం ట్రేడ్ చేయకపోవడం బెటర్. బికాస్ ఇక్కడ ఏదైనా జరగవచ్చు. మన డే టైం ఫ్రేమ్లో ఏదైతే లెవెల్ గీసుకున్నామో ఆ లెవెల్ అనేది బిట్వీన్ ఈ రేంజ్లోనే మనకు క్రాస్ అవుతుంది. సో మనకు కన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ఈ లెవెల్ ఏదైతే ఉందో 47,241 ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత దానిపైన మనం ఎంట్రీ తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ 47,433, సెకండ్ టార్గెట్ 47,586 వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మనకి మళ్ళీ ఇక్కడ నుండి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 47,175 నుండి ఇక్కడ నుండి మనం మళ్ళీ బేరిష్ సైడ్ చూసే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ రేపు మార్కెట్ ఇఫ్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే మనకు 2 సైడ్స్ ట్రేడింగ్ చేసే ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది ఈజీగా. సో ఇది నా అనాలిసిస్ ప్రకారం అయితే రేపు మనకు అప్ సైడ్ ట్రేడ్ చేసే ఛాన్స్ ఉంటుంది, డౌన్ సైడ్ ట్రేడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో రేపు మార్కెట్ ఓపెన్ అయ్యాక ఏవైనా చేంజెస్ ఉంటే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో ఈ జోన్ అయితే ట్రేడ్ చేయకపోవడం
చాలా ఇంపార్టెంట్. 47,175, 47,240 బిట్వీన్ ఈ రేంజ్లో మనము ఎలాంటి ట్రేడ్ ప్లాన్ చేయవద్దు. 47,240 అబోవ్ ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితేనే మళ్ళీ మంచి ర్యాలీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 47,080 ఈ రేంజ్లో అయినా, 47,160 ఈ రేంజ్లో అయినా గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మార్కెట్ ఇక్కడ నుండి కన్సాలిడేషన్ జరిగి మనకు మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈజీగా ఫస్ట్ టార్గెట్ 46,910 రీచ్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి 46,880 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో సో మోర్ ఫాల్ అక్కడ నుండి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పటి వరకు ఈ జోన్లోనే మనం ట్రేడ్ ప్లాన్ చేసి మనం పాయింట్స్ అనేది క్యాప్చర్ చేయొచ్చు. సో రేపు మార్కెట్ ఓపెన్ అయ్యాక ఏదైనా అప్డేట్ ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి.